ఇక్కడ అంటే బీజేపీకి డిపాజిట్ ప్రతి ఎంపీ ఎలక్షన్లో సెకండ్ ప్లేస్ వాళ్ళదే. కమింగ్ టు లోకల్ బాడీ ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ గురించి నేను చెప్పేది. ఎమ్మెల్యే ఎలక్షన్ 2014 చూద్దాం. 2014లో టీడీపీ పోటీ చేసింది, బీజేపీ టీడీపీ పొత్తులో ఉన్నది. మాగంటి గోపీనాథ్ పోటీ చేసిండు, మంచోట్లే వచ్చినాయి. అప్పుడు దత్తాత్రేయను గెలిపించారు, అప్పుడు కూడా బీజేపీ లీడ్ అక్కడ. అండ్ కమింగ్ టు 2018 పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్, ఈ గోపీనాథ్ బీఆర్ఎస్ కండువా కప్పుకున్నాడు, ఆయననే గెలిచిండు. అప్పుడు బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. అప్పుడు 9,000 ఓట్లే వచ్చినాయి, 12,000 సంథింగ్ ఓట్స్ వచ్చినాయి. దాని తర్వాత 2019 పార్లమెంట్ ఎలక్షన్ కిషన్ రెడ్డికి లీడ్ ఇచ్చింది. అప్పుడు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డికి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నట్టు 19 చెప్తున్నా, 6 నెలల గ్యాప్ వచ్చింది కదా. 19 పార్లమెంట్ ఎలక్షన్ లో లేదు. అండ్ కమింగ్ టు జనరల్ ఎలక్షన్ 2024 మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో మీకు దానం నాగేందర్ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, కిషన్ రెడ్డి పోటీ చేశారు. సో కాంగ్రెస్ పార్టీకి లీడ్ వచ్చింది జూబ్లీ హిల్స్. అండ్ బీజేపీకి అక్కడ సెకండ్ ప్లేస్లో ఉంది. అంటే వాళ్ళు అక్కడ ఓటు బ్యాంక్ ఉంది, వాళ్ళ సెక్యూర్ ఓటు బ్యాంక్ ఏదైతుందో ఉంది. కానీ బీజేపీ బీఆర్ఎస్ ఎలక్షన్ అండర్స్టాండింగ్లో ఎన్ని మనం చెప్పడం కాదు. ఆయన ఎవరు మన ఇక్కడ ఓల్డ్ సిటీలో ఒక బీజేపీ ఎమ్మెల్యే గెలిచిండు కదా, రాజాసింగ్ ఆరోపించిండు. మిగతా లీడర్లు అంతా చెప్పారు. దాన్ని రేవంత్ రెడ్డి గారు లాస్ట్ 5 రోజుల్లో బ్రేక్ చేయగలిగిండు. అండ్ బండి సంజయ్ ప్రసంగాలు కూడా ప్లస్ అయ్యి పర్ఫెక్ట్ గా వచ్చింది. అంటే ఇంచుమించు మా ఎగ్జిట్ పోల్స్ మీరు చూస్తే లీడ్ పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. బీజేపీ ఇంకా కూడా గెయిన్ అవ్వాలా. బీజేపీ కనుక నిజంగా సీరియస్ ఫైట్ తీసుకుంటే, ఏది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో తీసుకున్న లాంటి ఫైట్ తీసుకున్నా, కంటోన్మెంట్ బై ఎలక్షన్ లాంటి ఫైట్ తీసుకున్నా, పార్లమెంట్ ఎలక్షన్ లాంటి ఫైట్ తీసుకున్నా, బీజేపీ సెకండ్ ప్లేస్ వచ్చి బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ రావాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ బీఆర్ఎస్ బీజేపీ మధ్య, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఫైట్ జరిగింది. కాసేపు బీజేపీ ఫ్యాక్టర్ పక్కన పెడితే, సో ఈ రోజు కూడా ఇదే టైంలో బీహార్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి వాళ్ళ ఉత్సాహం బీహార్ మీద కాన్సన్ట్రేషన్, జూబ్లీ హిల్స్ పై కాన్సన్ట్రేట్ చేయలేదు. సో జూబ్లీ హిల్స్ లో ఇక్కడ ఇన్ఫాక్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలకు పార్టిసిపేట్ చేయలేదు. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చి పెద్ద ప్రచారంలో పార్టిసిపేట్ చేయలేదు. ఒకరోజేమో వచ్చి బండి సంజయ్ వెనకాలన్నారు అంతే. ఆయన అరవింద్ ధర్మపురి రాలేదు, తర్వాత ఎస్టీ కాన్స్టిట్యూన్సీ నగేష్ గారు రాలేదు. సో ఎవరు పెద్దగా పార్టిసిపేషన్, రఘునందన్ రావు రాలేదు, ఎవరు వచ్చి పార్టిసిపేట్ చేయలేదు. పెద్దగా పార్టిసిపేషన్ చాలా తక్కువ. సింపుల్ గా మనము టికెట్ ఇచ్చినప్పుడే చెప్పొచ్చు అన్న. మేము ఆ ప్రీపోల్ సర్వేలో కూడా చెప్పినాం. September 15th రోజు మేము పార్టీ వాళ్ళగా సర్వే ఇచ్చినాం. అప్పుడు 23% బీజేపీకి వచ్చింది. సో ట్రయాంగిల్ ఫైట్ కనిపించింది. ఎంఐఎం కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందని అప్పటికి లేదు. ఎంఐఎం ఓన్లీ 6% ఓట్ షేర్ ఉండే. సో వీళ్ళు అప్పుడే కరెక్ట్ క్యాండిడేట్ సెలక్షన్ దగ్గరనే వీళ్ళు కుమ్మక్కయ్యారు అని తెలిసిపోయింది. వీళ్ళు క్యాండిడేట్ సెలక్షన్ కరెక్ట్ గా చేసి ఉంటే అప్పుడే ట్రయాంగిల్ ఫైట్ క్రియేట్ అయ్యేది. సో అప్పుడే కాంప్రమైజర్ అజంప్షన్ చేసినటువంటి క్యాండిడేట్స్ లో దీపక్ రెడ్డి కొంచెం స్ట్రాంగ్ ఏమో. సో అక్కడ చాలా పేర్లు వినిపించినాయి. ఇప్పుడు దత్తాత్రేయ కూతురికి ఇచ్చుంటే వేరేలాగా ఉండేది, యాదవ్ ఓట్ బ్యాంక్ చీలేదు. అండ్ అప్పుడు మనకు జరిగిన చర్చలలో మనం చూసుకుంటే వాళ్ళు కనుక సీరియస్ ఫైట్ ని ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటే, ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన ఒకసారి నవీన్ యాదవ్ మాట్లాడుతున్నారు, పీసీఆర్ నవీన్ యాదవ్ మాట్లాడుతున్నారు, ఒకసారి ప్లే చేయండి. రైట్, ఒక్కసారి నవీన్ యాదవ్ కూడా మాట్లాడుతున్నారు, అది ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు సో బీఆర్ఎస్ అండ్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ లో సో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ఒక్క రౌండ్ అంటే ఒక్క రౌండ్ కూడా లీడ్ చూపించలేకపోయింది. ఇన్ని రౌండ్స్ వాళ్ళు ఇన్ని డివిజన్స్ లో చాలా అద్భుతంగా ప్రచారం చేశారు కదా, అది తేడపోయింది. ఇప్పుడు మరి కేటీఆర్ ప్రసంగం, కేటీఆర్ స్పీచెస్ అక్కడ రిఫ్లెక్ట్ చూపించారు. బాహుబలి సినిమా చూస్తుంటారు, లాస్ట్ లో త్రిశూల వ్యూహాన్ని అమలు చేస్తారు. రేవంత్ రెడ్డి గారు త్రిశూల వ్యూహం వేసుకొని ఒక్కసారి ఇట్లా ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ సేనలన్నీ చెల్లాచెదరైపోయినాయి. నేను నిన్న మనం మాట్లాడినప్పుడు కూడా చూసిన, ప్రతి క్లస్టర్లో ఉన్న బీఆర్ఎస్ అయిన ఉన్న కాలనీ లీడర్ కావచ్చు, గల్లీ లీడర్ కావచ్చు, డివిజన్ లెవెల్ లీడర్ కావచ్చు, అందరినీ వాళ్ళ వైపు తిప్పుకున్నారు, వాళ్ళని హ్యాపీ చేసిర్రు, కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకున్నారు. అప్పుడు ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీ కిందికి కనెక్ట్ అయ్యి ఆ లీడర్లను కనీసం మళ్ళీ రిటైన్ చేసుకునే పని కూడా చేయలేదు. మీరు 11వ తారీఖు ఎలక్షన్ జరిగితే 10వ తారీఖు రోజు మన బేగంపేటలో టూరిజం ప్లాజాలో మొత్తం బూత్ లెవెల్ ఏజెంట్లను తీసుకొచ్చి అక్కడ ట్రైన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అవును, దాంట్లో సగం మంది బీఆర్ఎస్లను తీసుకొచ్చారు. ఎట్లా తీసుకొచ్చారంటే తర్వాత విషయం. ఇందాక బీఆర్ఎస్ పార్టీలు చెప్తున్నదే, సో మా బూత్ ఏజెంట్లను కూడా క్యాప్చర్ చేసింది కాంగ్రెస్ అని చెప్తున్నారు. అవును, వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ బూత్ ఏజెంట్లను కూడా కాంగ్రెస్ క్యాప్చర్ చేసిందట. సో ఎంత ఎలక్షనీరింగ్ జరిగింది కాంగ్రెస్ పార్టీ విషయంలో అర్థం చేసుకోవచ్చు. సో ఇంద్రశోభన్ గారు, సో మీకు మెజారిటీ వస్తే వచ్చిందేమో కానీ పబ్లిక్ లో మాత్రం ఇప్పటికి మీరు చూడండి, ఈ లైవ్ లో మనం కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ ఎవరు గెలుస్తారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ వైపే ఓటేస్తున్నారు. సోషల్ మీడియా చాలా పర్ఫెక్ట్ ఉంది వాళ్ళ వైపుగా. సో ఈ ఎలక్షన్ లో కూడా మీపై ఎక్కువ గెలిచారనే దానికంటే కూడా డబ్బులు పంచిరనో లేకుంటే చీరలు పంచిరనో ఇటువంటి విషయాలు ఎక్కువగా ఉన్నాయి. ఏం చెప్తారు మీరు?
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన బై ఎలక్షన్స్ చూడండి. బీఆర్ఎస్ వాళ్ళకి నవంబర్ గండం ఉందంట నేను. ఎందుకు అని అంటే వాళ్ళు జరిగిన 2020లో ఒక బై ఎలక్షన్ జరిగింది, దుబ్బాక ఓడిపోయినారు. 2021 బై ఎలక్షన్ జరిగింది, హుజూరాబాద్ ఓడిపోయింది. 2023లో బై ఎలక్షన్ జరిగింది, 2023 22 సో సేమ్. అంటే నవంబర్లో జరిగిన మునుగోడు గెలిచారు వాళ్ళే. జరిగిన ఎన్నికలన్ని వాటికో అది ఆపాదించాల్సిన చెప్పాల్సిన అవసరం ఉంది. అధికార పార్టీలో ఉండి అది మొత్తం పోయింది. సో అధికారంలో ఉండి చేయడానికంటే ఒకటి ఏం చెప్పాలంటే ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉన్నటువంటి వాడికి ప్రజల ఆశీర్వాదం ఉంటుంది. సో ఇక ఎన్నికల ప్రక్రియ అంటే అన్ని చేయాలి, అన్ని చేయాల్సిన అవసరం ఉంది. బట్ కేసీఆర్ని మించిన అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోల్ మేనేజ్మెంట్ అయినా, ఈ విటమిన్ మనం చెప్పుకున్న ఇంతసేపు మాట్లాడే ఎన్ని విషయాల్లో అట్లా వాళ్ళని వాళ్ళకన్నా ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు అందులో చాలా దిట్ట. అందరికన్నా ముందే ఫస్ట్ పైసలు పోతాయి, తర్వాత నెక్స్ట్ క్యాడర్ పోతుంది, వాళ్ళు పనిచేయడం మొదలు పెడతారు. మాగంటి గోపీనాథ్ చనిపోయిన డే 1 నుంచి వాళ్ళ యొక్క ఏమంటారు సంతాప సభల నుంచి మొదలు పెడితే లాస్ట్ దాకా డబ్బులతోనే నడిపిరు వాళ్ళు మొత్తం వ్యవహారం కూడా. సో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నోనికి లోకల్ బూతులలో కూర్చున్న బూత్ ఏజెంట్ లేడంటే నీ లీడర్షిప్ ఏందో అర్థమైపోయింది ప్రజలకి. ఇప్పుడు రాజనీతిలో ఏముంటది? గెలవడమే కాదా? మీ రాజనీతిలో ఏముంటది? గెలవడమే పరమావధిగా అన్ని రకాలుగా అన్ని అస్త్రశస్త్రాలను ఉపయోగించాలి. యుద్ధనీతి పాటించాలి అని 10 సంవత్సరాలు అనుకున్నాం కాబట్టి కేసీఆర్ అంటున్నాడు. మీకు అర్థం కాల? యుద్ధనీతి నేను పాటించిన కాబట్టి 10 సంవత్సరాలు కేసీఆర్ ఏం చేసినా నడిచిపోయింది. కానీ యుద్ధనీతి ప్రజలు మార్చేశారు. తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాపాలనలో ప్రజలు ఎట్లుండాలా, ప్రజల యొక్క అధికారాలు ఏంటి, నీ యొక్క స్వభావం ఏంది అని ప్రజలకి చెప్పినారు కాబట్టి ప్రజలు తిరగబడ్డారని చెప్తున్నాను నేను ఇప్పుడు ఇవాళ. సో ఒక మాటలో చెప్పాలనుకుంటే 100% కేసీఆర్ గారు ఒక పార్టీ ప్రెసిడెంట్గా కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికి అర్హత లేదని దీని ద్వారా తేలిపోయింది. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా అసలే పనికిరాడని 2 బై ఎలక్షన్ ద్వారా తేలిపోయింది. సో ఫెయిల్యూర్ నాయకత్వంలో అక్కడ ఉన్న క్యాడర్ పనిచేస్తుందా, లేదంటే ఆల్టర్నేట్గా ఉన్నటువంటి పార్టీల వైపు వెతుక్కుంటారా? వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రతి దగ్గరలో మనం ఏం చేసినా ఏది జరిగినా కూడా ప్రజల పర్సెప్షన్లో పాలిటిక్స్ ఉండాల్సిన అవసరం ఉంది. కానీ కేసీఆర్ ప్రజల పర్సెప్షన్లో కాకుండా కేవలం వ్యక్తి కేంద్రకంగా మాత్రమే పాలిటిక్స్ చేశాడు. ఈ రోజు వరకు కూడా వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో మార్పు లేదు. మీరు గమనించండి, అది తెలంగాణ సమాజం చాలా దాని మీద చాలా క్లారిటీతోనే ఉంటుంది. ఉపవాసం అన్న వంతది కానీ నీ అహంకారాన్ని భరించలేదు. ఇలా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ అహంకారంతో పార్టీ ప్రెసిడెంట్ అయ్యింది, ప్రతిపక్ష నాయకుడు నుండి ప్రజల్ని ఓటు అడగడాన్ని అప్పీల్ చేయరా? కనీసం నీ ఆరోగ్యం బాగాలేదు, ఫామ్ హౌస్లో ఉన్నావు, ఒక వీడియో ద్వారానైనా ఎస్ బై ఎలక్షన్ అవకాశం వచ్చింది, మన సీటు మనం దక్కించుకోవాలి, నేను మీకు అండగా ఉన్నాను, మీరు నన్ను కోరుకుంటున్నారు, సారే రావాలి కారే రావాలని 10 సార్లు మొన్న ప్రచారం చేశారు కదా. మరి సారే రావాలనుకున్నప్పుడు ఆ సారు బయటకు వచ్చి అట్లీస్ట్ ఒక లైన్ ఒక వీడియో ఇవ్వాలి కదా. కాబట్టి ఇవాళ అల్టిమేట్గా ఒక యంగ్స్టర్ ముఖ్యమంత్రి ఉన్నారు, ఆయన నాయకత్వాన్ని ప్రజలు బలపరిచినారని చెప్పాల్సిన అవసరం ఉంది. రేవంత్ అన్న చాలా నీట్గా స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు, బ్రహ్మాండమైనటువంటి స్ట్రాటజీగా. సో బీఆర్ఎస్కి ఓటేస్తే బీజేపీకి పోతుంది కాబట్టి మీరు ఆలోచించుకోండి అని చెప్తున్నారు. ఎంఐఎం ఓటు మైనార్టీ ఓటు పూర్తిగా బీఆర్ఎస్తో ఉందని అహంకార పూర్తితో వాళ్ళు వెళ్ళినారు. వాళ్ళు మేము తోఫా ఇచ్చినాం, మీరు తోఫా ఇవ్వలేదని ప్రజలు రెచ్చగొట్టినారు వాళ్ళు. సో ఇట్లా మైనార్టీ ఓటు కాంగ్రెస్కి దూరం అవుతుందని నెగిటివ్ ప్రచారం చేశారు. ఒక సందర్భంలో మేము కూడా భయపడ్డాం, తిరిగినటువంటి ఏరియాలలో ఏమవుతుంది, మైనార్టీలు మనతో ఉంటారా, అటు ఇటు ఏమైనా చేస్తారా అని కొంత భయపడ్డాం. బట్ అల్టిమేట్గా ప్రజలు వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఎప్పుడైతే బీఆర్ఎస్కి ఓటేస్తే బీజేపీ అవుతుందని ఒక లైన్ అయి ఉండొచ్చు, బీజేపీ పూర్తిగా అస్త్ర సన్యాసం చేస్తూ బీఆర్ఎస్కి మద్దతుగా తెలపడం కోసము తన ఓట్ బ్యాంక్ని లాస్ చేసుకోవడం అయి ఉండొచ్చు. ఇవాళ ఎన్నికల ప్రక్రియలో జరగాల్సినటువంటి దాంట్లో మా వాళ్ళంతా యూనిటీగా పనిచేయడం. మోరోవర్ క్యాండిడేట్గా నవీన్ యాదవ్ తన యొక్క పూర్తి స్ట్రాటజీ, తన యొక్క టీంని పెట్టుకున్నాడు, ప్రతి దగ్గరలో కూడా అబ్జర్వేషన్ చేసుకున్నాడు. ఎందుకంటే బయట నుంచి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు రేపు 10-11 తారీఖు అక్కడ ఎవరు ఉంటారు, 9th రోజు 5 o'clock తర్వాత. కాబట్టి తన టీంని చాలా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తారు.